హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే గృహంన శుభకార్యాల విషయమై ప్రస్తావన వస్తుంది. దీర్ఘకాలిక రుణ సమస్యల నుండి ఈరోజు బయటపడగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆప్తుల నుండి శుభవార్తలనేవి అందుతాయి. నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఇక వృశ్చిక రాశి వారికి మంచి ధనయోగం అనేది కలుగుతుంది. ఇక ఈరోజు ప్రముఖులతో పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కూడా ఉంది. ఇక లోన్స్ కూడా లభించే అవకాశం కనబడుతుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది నెలకొంటుంది. ప్రేయసి ప్రియులకు శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఉద్యోగస్తులు అనుకున్న చోటికి బదిలీలను పొందగలుగుతారు. మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. బంధుమిత్రుల యొక్క సఖ్యత అనేది కలుగుతుంది. ఇక కోర్టు వ్యవహారాల్లోనూ కూడా మీకు అనుకూలమైన తీర్పు అనేది లభించవచ్చు. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మిత్రుల సహకారంతో కొన్ని పనులను పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబంలో మీకంటూ గౌరవం పెరుగుతుంది. ఇక వృశ్చిక రాశిలోని నిరుద్యోగుల యొక్క యత్నాలు ఈరోజు సానుకూలంగా సాగుతాయి. సంఘంలో పరపతి అనేది పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. శుభకార్యాలలో కూడా పాల్గొంటారు. అలాగే పాత బాకీలను సైతం వసూలు చేసుకోగలుగుతారు. సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కళలు ఫలించే రోజుగా చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతారు. పారిశ్రామికవేత్తలకు, రాజకీయ వర్గాల వారికి సమస్యలు తీరిపోతాయి. వైద్యులకు, కళాకారులకు శుభవార్తలనేవి అందుతాయి. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి సంతోషకరమైన వార్తలు అందుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ దత్తాత్రేయుని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.